కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఈరోజు ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని దుస్థితిలో పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సంగతి అనేక మార్లు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ దగ్గర నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూసి ఓర్వలేక ఈరోజు